ఎక్కడెక్కడైతే మనం సీలింగ్ ఫ్యాన్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నామో, ఆ ఫ్యాన్ కంపెనీ ఫైనల్ చేసుకుని, ఆ బ్రాండ్ ఏదైతే మోడల్ మనం ఫైనల్ చేసుకున్నామో, ఆ మోడల్‌కి తగిన విధంగా మనము సీలింగ్ ఫ్యాన్ డౌన్ రాడ్ అనేటువంటి ప్రొవిజన్‌ని ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం స్లాబ్ కాస్టింగ్ అనేది చేసుకునేటప్పుడు, మనము సీలింగ్ వైరింగ్ రిలేటెడ్‌గా ఏదైతే కాండ్యూట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకుంటామో, ఆ కాండ్యూట్స్‌తో పాటుగా మనము జనరల్‌గా ఒక రూమ్‌లో మనం లైటింగ్ ప్రొవిజన్ అనేది తీసుకునేటప్పుడు, ఒక ప్యాటర్న్‌లో మనము ఆల్రెడీ ఆ సీలింగ్‌లోనే ఆల్రెడీ మనం కాంక్రీట్ వేసేటప్పుడే దాంట్లో మనము ఆ కాండ్యూట్ పైప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఆ పీవీసీ కాండ్యూట్స్ పైప్స్ అనేవి ప్రొవైడ్ చేసుకొని, వాటితో పాటే అట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్ బాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, గ్రౌండ్ లెవెల్‌లో మనం ఎప్పుడైతే స్లాబ్ వేస్తున్నామో, ఆ స్లాబ్ వేసే సమయానికి మనము ఒక ప్లాన్ ఫైనల్ చేసుకుంటామో, ఆ ప్లాన్ విత్ ఏదైతే కప్‌బోర్డ్స్ అండ్ బెడ్, కాట్ అరేంజ్‌మెంట్ ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని, మనం సీలింగ్ ఫ్యాన్ ప్రొవిజన్ అనేది ఇస్తాము. అయితే ఆ ఫ్యాన్ బాక్స్ అనేది మనము లేటర్ డేట్‌లో ఎప్పుడైతే ఇంటీరియర్ స్టేజ్‌కి వర్క్ ఎగ్జిక్యూషన్ అనేది వచ్చిన తర్వాత, ఆ టైంలో ఆ ఫ్యాన్ బాక్స్ అనేది ఎసెంట్రిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రాసెస్‌లో మనము ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకున్న తర్వాత, ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ అనేది మనం ఫైనల్ చేసుకుంటాం.